ఏదైతే ఫ్యాటీ లివర్ అయితే ఉందో అది ఓన్లీ డైటరీ కాజెస్ వల్లనే వస్తుందంట, లేకపోతే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా నేను చెప్పాను కదా, మనకి డైట్ ఒక వన్ ఆఫ్ ది కాజ్. తర్వాత కొన్ని డ్రగ్స్ అవి మనం తీసుకుంటాం, మెటబాలిజం అయిపోయి బ్రేకప్ అయ్యి బాడీలో ఎసెన్షియల్ కాంపోనెంట్స్ వెళ్ళి పీపీ డ్రగ్స్, ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ ఇవన్నీ వెళ్ళి వాటిని మెటబలైజ్ చేస్తాయి. ఈ డ్రగ్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు కొన్ని డ్రగ్స్ ఏంటంటే ఫ్యాటీ కింద అయిపోయి దీని ఫంక్షన్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. సో నార్మల్ గా ఇప్పుడు మన మంచి హెల్త్ కోసం చాలా మంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్ తీసుకోవాలి, లేకపోతే ఫ్యాటీ ఫిష్ తినాలి అని చెప్పేసి చెప్తుంటారు డైట్ లో. సో దాని వల్ల కూడా ఫ్యాటీ లివర్ అవడానికి ఏమైనా కాజెస్ వస్తాయంటారా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గుడ్ ప్రొడక్ట్. దాని నుంచి మనం డైరెక్ట్ గా ఏమి కాంట్రిబ్యూషన్ ఉండదు. బట్ మనం ఫుడ్ ఏమిటి అంటే, వాట్ యూఆర్ ఆస్కింగ్ ఇండైరెక్ట్లీ ఈస్ హౌ డు యూ ప్రివెంట్ ఇట్. ఎలా ప్రివెంట్? మోర్ ఫైబర్ ఫుడ్ తీసుకోండి, హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకోవద్దు, డూ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కి వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఈస్ మెటబలైజ్డ్, అండ్ డోంట్ టేక్ టూ హెవీ ఫుడ్స్ ఆఫ్ వన్ కైండ్. ఒకే రకమైన ఫుడ్, ప్రోటీన్ అని ఒకే రకమైన యాసిడ్స్, ఫ్యాటీ వస్తువులు తీసుకుంటే ఓవర్ తీసుకుని లోడ్ చేసామంటే దాని మీద ది ఫంక్షన్ ఆఫ్ ద లివర్ ఈస్ డిస్టర్బ్, కెపాసిటీ ఓవర్లోడ్. అలాంటప్పుడు ఇవన్నీ ఈవెన్ గ్లూకోజ్ కెన్ గో అండ్ బికమ్ ఫ్యాట్, ప్రోటీన్ కెన్ గో అండ్ బికమ్ ఫ్యాట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే దిస్ మెటబాలిజం ఈజ్ డిస్టర్బ్డ్. అయితే మనం కానీ వెజిటబుల్స్ తీసుకోవడం, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, టూ మచ్ ఆయిల్, డీప్ ఫ్రైడ్ వస్తువులు తీసుకోవడం, ఇలాంటివి కానీ మనం మార్చేసామంటే యూ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ ఇట్. And alcohol is one of the very important culprit. Keep away from the alcohol and a few class of drugs which our doctor will tell you whenever they are giving. మనం డ్రగ్స్ వచ్చినప్పుడు కూడా మనం చెక్ చేసుకుని, ఈ మధ్యన అందరూ చాట్ జీపీటీ అడిగే చేస్తున్నారు. మా డాక్టర్స్ దగ్గరికి వచ్చి కూర్చొని, సార్ చాట్ జీపీటీ ఇలా చెప్పాను, నేను ఏం వేసుకోవాలంటున్నారు. ఐ నో అవర్ పేషెంట్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ నౌ డేస్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ is still follow the doctor's advice. No chat GPT, no AI can be a replacement to a well educated doctor. Yes. So you follow the doctor's advice, read your chat GPTs, but follow the doctor's advice. Okay. This is my tip to the young people. Okay. So ప్రధాన లక్షణాలు ఏముంటాయి అంటారు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు? ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన డైజెషన్ ఇంపైర్ అవుతుంది. ఓకే, డైజెషన్ ఇంపైర్ అయితే ఆ బైల్ సాల్ట్స్, బైల్ అవన్నీ వచ్చేసరికి ద అమౌంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ అండ్ ద సాచురేషన్ ఎక్కువ తక్కువ వచ్చేస్తే ఫుడ్ బ్లోటింగ్ వస్తుంది. ఫుడ్ తిన్నాక వెంటనే డైజెస్ట్ అవటం లేదు, హెవీనెస్ ఇన్ ద స్టమక్. ఓకే, అండ్ తిన్నాక తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది, కొంచెం తినాక చాలా అనిపిస్తుంది. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్, మేబీ ఏదైనా జాండీస్ తల్లి ప్రీకర్సర్ ఉంటే జాండీస్ కెన్ బికమ్ మోర్. డైరెక్ట్గా ఫ్యాటీ లివర్ నుంచి జాండీస్ రాదు, బట్ లివర్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లివర్ తల్లి ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటే ఇట్స్ ఎ లయబిలిటీ ఆన్ యువర్ బాడీ. ఓకే. సో ఈ ఫ్యాటీ లివర్ లో గ్రేడ్స్ కూడా ఉంటాయని చెప్తుంటారు. సో ఆ గ్రేడ్స్ గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము. ద పర్సంటేజ్ ఉంది ఫైబ్రో స్కాన్ లో ఇంకా బాగా తెలుస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చెప్పి డాక్టర్ అకౌంట్ టు ద మూవ్మెంట్, అకౌంట్ టు ద ఎలాస్టిసిటీ వి గ్రేడెడ్ 1, 2, 3, 4 అంటే ఎక్కువ అని అర్థమవుతుంది. గ్రేడ్ 1 అంటే ఇన్ ద స్టిల్ ఎర్లీ స్టేజెస్, 1 or 2 స్టేజెస్ ఓకే. అండ్ ఆ టైంలో మనం జాగ్రత్త పడి వెంటనే స్విచ్ ఓవర్ ద ఫుడ్, స్విచ్ ఓవర్ యువర్ లైఫ్ స్టైల్, గో ఫర్ లిటిల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తుంటే అన్ని ఎంజైమ్స్ కూడా యాక్టివ్ గా ఉంటాయి, ఈ ఫ్యాట్లు అవి కరుగుతూ ఉంటాయి. షుగర్ ఏమో మనకి మెటబలైజ్ అయిపోతే బాడీలోకి వెళ్ళి స్టోరేజ్ లోకి వెళ్ళదు. దట్ ప్రివెంట్స్ యువర్ ఫ్యాటీ లివర్. ఓకే. సో దీనికి మెడికేషన్ ఎలా ఉంటుందంట? ఎవరైనా ప్రివెన్షన్ ఏమైనా చేయొచ్చు అంటారా ఇంట్లోనే, లేకపోతే కంపల్సరీ ఇలా మెడికేషన్ ఏమైనా తీసుకోవాలి, లేకపోతే సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉంటాయి అంటారు? స్పెసిఫిక్ డ్రగ్ ఏదైనా ఈ డ్రగ్ ఇచ్చాం ఫ్యాటీ లివర్ తగ్గింది అని ఇప్పటిదాకా ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ క్లియర్ కట్ డ్రగ్ లైక్ దిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోలియో ఈ ఇంజెక్షన్ వేసుకుంటే రాదు. ఓకే, హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ సర్వీక్స్ రాదు. వి నో లైక్ అంత క్లియర్ కట్ మార్జిన్స్ ఇంకా లేవు. మేము ఏం చెప్తామంటే ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఫ్లూయిడ్ అడిక్వేట్ గా తీసుకోండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకుంటే లిమిటెడ్ గా క్వాంటిఫైడ్ మెకానిక్ తీసుకోండి, టూ మచ్ ఫ్యాట్ తీసుకోకండి, మొబిలైజ్ యువర్ బాడీ, కీప్ ద బాడీ మూవింగ్ అని ఒక మాట వచ్చింది. కీప్ యువర్ బాడీ మూవింగ్, దెన్ వన్స్ యూ మూవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. గోన్ సంచిని పట్టుకుని మనం దులిపామంటే అన్ని సెట్ అయిపోతాయి. అలా వన్స్ యూ గెట్ యువర్ బాడీ మూవింగ్, దెన్ మెనీ ఆఫ్ దీస్ డిసార్డర్స్ విల్ వ్యానిష్. అండ్ అవర్ లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడం కోసం కొన్ని హెపటోజెనిక్ సెక్రెటరీ డ్రగ్స్ కొన్ని ఇస్తూ ఉంటాము. అండ్ యూడిలివర్ ఇవన్నీ చాలా ఉన్నాయి. స్పెసిఫిక్ యాక్షన్ దీనికి దానికి కోరిలేషన్ ఇప్పుడు దాకా అయితే లేదు. సో యువర్ లైఫ్ స్టైల్, యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ యువర్ ఎక్సర్సైజ్, యువర్ మొబిలిటీ, దే డిటర్మిన్, అండ్ యువర్ అబ్స్టినెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టూ మచ్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఆర్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. వీటిని అవాయిడ్ చేయడం, వీటిని తీసుకోవడం, ఈ విధంగా చేశారంటే ఐ థింక్ యూ కెన్ రీగెయిన్ యువర్ లైఫ్ స్టైల్ and keep away a safe distance from the fatty liver. Okay.
ఇంకా అలానే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చెప్పిస్తుంటారు చాలా మంది. సో దాన్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు? ఆ టెస్ట్ ద్వారా మన లివర్ కండిషన్ ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటారు? యా ఇప్పుడు లివర్ ఉంది, లివర్లో ప్రాబ్లం ఉంది అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏంటంటే బిల్రూబిన్ ఫస్ట్, డైరెక్ట్ బిల్రూబిన్, ఇండైరెక్ట్ బిల్రూబిన్, టోటల్ బిల్రూబిన్ చేస్తారు. ఓకే. అయితే బిలో 2 ఉంటే, బిలో 2 మిలీగ్రామ్ ఉంటే ఇట్స్ నార్మల్. 1.5 దాని దాకా ఉంటే సబ్ క్లినికల్ అంటాం, ఓకే. ఫంక్షన్ డిస్టర్బ్ అయినట్టు, బయటికి కనపడదు కానీ లోపల ఉంది. Hmm. నెంబర్ 1. తర్వాత డిఫరెంట్ లివర్ ఎంజైమ్స్ చేస్తాం అందులో. SGOT, SGPT, ALT ఇవన్నీ రకరకాల ఫంక్షన్స్ చేస్తాం. వీటిల్లో ఈ లివర్ తల్లికి ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే దే హెల్ప్ యూ టు బ్రేక్ డౌన్ ది కాంపోనెంట్స్. ఓకే. మన తిన్న ఫుడ్ తల్లికిది, డ్రగ్స్ తల్లిది, ఆల్కహాల్ని ఈ కాంపోనెంట్ బ్రేక్ డౌన్. ఎప్పుడైతే ఇవి తగ్గిపోయి మరీ ఎక్కువ అంటే లివర్ ఫంక్షన్ డిస్టర్బ్ అయ్యింది. ఓకే. SGOT, SGPT, Hmm. ALT ఈ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ALT చాలా ఎక్కువ అయిపోయింది అంటే దీన్ని వాడటం లేదు, వాడుకోలేకపోతుంది. ద లివర్ ఈజ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్. ఇప్పుడు ఈ లెవెల్ పెరిగిపోతాయి. సో లివర్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువైందంటే లివర్ ఫెయిల్ అయింది అంటాం. ఓకే, వోల్టేజ్ ఎక్కువైందంటే పవర్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే. ఫ్లిక్ అలా కానీ అది లివర్ ఫెయిల్యూర్ అవుతుందని ఈ ఎంజైమ్స్ అన్నిటికీ నార్మల్ 35 to 100 అని చెప్పి Hmm. స్టాండర్డైజ్ అయి ఉన్నాయి. ఆ ప్రకారంగా లిమిట్ లోపల ఉంటే మనకి మంచిది. Okay. డెఫినెట్లీ దే హెల్ప్ యూ టు అండర్స్టాండ్ హౌ మచ్ పోర్షన్ ఆఫ్ ది లివర్ ఈజ్ వర్కింగ్. సో మొత్తానికి లివర్ ఒక ఫంక్షన్, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మాకు క్లియర్గా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారుగా వ్యూయర్స్, మనకి ఉన్న డౌట్ ఏదైతే లివర్ గురించి సంబంధించి మనకున్న డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ తెలుసుకున్నాం. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ వీడియోస్ కోసం హెల్త్ గురించి ఫాలో అవ్వండి.